ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ప్రతిరోజు పూజ ఇలా చేస్తే రెట్టింపు ఫలితం వస్తోంది. చాలామంది ఇళ్లలో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. ఇక పూజలు చేసే సమయంలో వారికి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. భగవంతుని పూజలో కొన్ని పవిత్రం కాని వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి అశుభానికి సంకేతం. అందువల్ల పూజ చేసేవారు ప్రతి ఒక్కరు కూడా పూజా విధానం ఏ విధంగా ఉండాలి, ఏది పవిత్రమైనది, ఏ విధంగా పూజలు చెయ్యాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మనం రోజు చేసే పూజ సమయంలో పూజకు సంబంధించిన పూలు కానీ పొరపాటున కింద పడినా వాటిని తిరిగి మళ్ళీ పూజకు ఉపయోగించకూడదు. పక్కింటి వారి చెట్ల నుండి పూలు కోసేటప్పుడు వారిని అడిగి మరీ కోసుకోవాలి. లేదా ఎంతో కొంత డబ్బైనా వారికి ఇచ్చి పూలు కోసుకోవాలి. అలా అడగకుండా కోసిన పూలు కానీ పూజకు వాడితే ఆ ఫలితం వాళ్ళకే దక్కుతుంది. ఇది ఎవరు కూడా ఈ విధంగా చేయవద్దు. అదేవిధంగా వాసన చూసిన పూలను కూడా మనం పూజకు ఉపయోగించకూడదు. పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకుండా చూసుకోవాలి. అలాంటి విగ్రహాలు ఉంటే ఎన్ని పూజలు చేసినా కూడా సత్ఫలితాలు రావు. ఇది అందరూ కూడా తెలుసుకోవాలి. ప్రతిరోజు కూడా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. అలాగే పూజలు చేసే ముందు నోటితో అశుభమైన విషయాలు మాట్లాడకూడదు. దీపారాధన ఎప్పుడు కూడా ఏకవత్తితో చేయకూడదు. అది అశుభ సూచకం. మనం దేవుడికి పెట్టే నైవేద్యాలలో ఒక దేవుడికి పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు. నిత్యం దీపారాధన చేసే ముందు నోటిలో ఎలాంటి పదార్థాలను నమలరాదు. పూజలో వచ్చి రాని మంత్రాలు చదవకూడదు. తస్య మంత్రాలను చదివితే సానుకూల ఫలితాలు రావు. పూర్వీకుల మరణించిన వారి చిత్రపటాలు పూజ గదిలో పెట్టకూడదు. తులసి ఆకులను ఎప్పుడు కూడా శివుడికి, వినాయకుడికి పెట్టి సమర్పించకూడదు. పూజా సమయంలో మనం వేసుకునే బట్టలు చాలా శుభ్రంగా ఉండాలి. చిరిగిపోయిన బట్టలు ధరించి పూజ చేయడం వల్ల చాలా పేదరికాన్ని తీసుకొని వస్తుంది. ఇక పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని ఉపయోగించి మరొక దీపాన్ని ఎప్పుడు కూడా వెలిగించకూడదు. ఇది అనారోగ్యానికి దారితీస్తుంది. దక్షిణముఖంగా దీపారాధన చేస్తే అపశకునాలు ఎదురవుతాయని, అలాగే దుఃఖాలు, బాధలు వస్తాయని చెబుతారు. దీపారాధన చేసే ముందు ఒత్తి వేసి తర్వాత నూనె పూస్తుంటారు. అది చాలా తప్పు. అలా చేయకూడదు. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాతనే ఒత్తులు వేసి వెలిగించాలి. మనం వంట చేసే నూనెను కానీ పసుపును కానీ దేవుడికి వాడకూడదు. ఇలా చేయడం వలన దేవుళ్ళు ఆగ్రహానికి గురవుతారు. ఒక దీపం నుండి మరొక దీపాన్ని ఎప్పుడు కూడా వెలిగించకూడదు. ఇది ఇంట్లో అనారోగ్యంతో పాటు పేదరికాన్ని ఆహ్వానిస్తుంది. అగ్గిపుల్లతో నేరుగా ఒత్తులను వెలిగించకూడదు. మీరు పూజ చేస్తున్న సమయంలో ఎవరైనా సరే మీ ఇంటికి వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు. వారి పట్ల గౌరవాన్ని ప్రదర్శించాలి. ఇంటికి వచ్చిన అతిథులను దైవతో సమానమని చెప్తారు. అలాగే బొట్టు పెట్టుకోకుండా పూజలు చేయకూడదు. పూజ గదిలో దేవతా విగ్రహాలు 6 ఇంచుల లోపే ఉండాలి. అంతకన్నా పెద్దగా ఉండరాదు. ఒక్క చేత్తో దేవుడిని అస్సలు నమస్కరించరాదు. ఇది చాలా తప్పు అని వాస్తువు ప్రకారం పండితులు చెబుతున్నారు. స్త్రీలు తులసి దళాలు తుంచరాదు. పురుషులు మాత్రమే తుంచవలెను. ఈశ్వరుడికి ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదక్షిణ చేయకూడదు. లక్ష్మీ పూజ శ్రవణ నక్షత్రంలో ఎప్పుడూ పూజించకూడదు. శివలింగంపై పాల ప్యాకెట్లతో అభిషేకం చేయకూడదు. అలా అభిషేకం చేస్తే ప్యాకెట్లలో పాలను గ్లాసులో పోసి అభిషేకం చేయాలి. వేరుశెనగ నూనెతో దీపారాధన నిషేధం. ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి. దేవుడు పటాలని శుభ్రం చేసేటప్పుడు మంగళవారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ, అమావాస్య నాడు కానీ అస్సలు శుభ్రం చేయకూడదు.
అక్షింతలుగా ఉపయోగించే బియ్యంలో నూకలు ఉండకూడదు. అలా నూకలుగా అక్షింతలుగా ఉపయోగిస్తే ఖచ్చితంగా చెడు జరుగుతుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు. కేవలం దేవాలయంలో వెళ్ళినప్పుడు మాత్రమే నిమ్మకాయ దీపం వెలిగించాలి. ప్రతి శనివారం లేదా సోమవారం నాడు శివాలయం దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది. దీపం ఉత్తర దిశలో వెలిగిస్తే ధనాభివృద్ధి, కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. దీపం తూర్పు దిశలో వెలిగిస్తే కష్టాలు తీరిపోతాయి. అలాగే గ్రహ దోషములు ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయి. ప్రతిరోజు దీపారాధన చేసేటప్పుడు ఉదయం 3 గంటల నుండి 6 గంటల లోపు చేస్తే సర్వ శుభములు ఆ ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయి. జిల్లెడు నారతో చేసిన ఒత్తితో దీపం వెలిగిస్తే భూత ప్రేత పిశాచాల బాధలు తీరిపోతాయి. తామర నారతో చేసిన ఒత్తితో దీపం వెలిగిస్తే పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. అలాగే ధనవంతులు కూడా అవుతారు. చిన్న నూతన తెల్ల వస్త్రము పత్తిలా చేసి పన్నీరులో ముంచి ఆరబెట్టి దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో అన్నీ కూడా శుభకార్యాలు జరుగుతాయి. ఇలా చేసి చూడండి. దేవుడికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పిస్తే మనం మొదలుపెట్టిన పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. మీ పూజ గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పూజ చేసిన అక్షింతలు, పువ్వులను పూజ గదిలో లేకుండా శుభ్రం చేసుకోవాలి. గణపతికి పంచామృత అభిషేకం చేసి జామ పండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. భగవంతుడికి అరటిపండు నైవేద్యంగా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అలాగే మామిడి పండుని నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు మరియు ఎటువంటి అడ్డంకులు ఉన్నా కూడా సకాలంలో అందుతుంది. అరటి పండ్లు నైవేద్యంగా సమర్పిస్తే మధ్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తవుతాయి. భగవంతుడికి సపోటా పండు నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి సంబంధ విషయాల్లో అవాంతరాలు లేకుండా అన్నీ తొలగిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్.